హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈరోజు మనము మౌనమేళ నోయి పార్ట్ 18లోకి వచ్చేసాము. ఇక్కడ మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏంటంటే, నేను నోట్స్ తప్పులు రాసుకున్నా కానీ అది నాకు చదవడానికి అర్థమైద్ది. సో మీకు ఎవరికైనా నోట్స్ చదవటం ఇబ్బందిగా ఉంటే నేను చదివే స్టోరీ వింటూ మీరు అర్థం చేసుకోండి. కొన్ని పదాలు మీకు అక్కడ అర్థం కాకపోయినా నేను చదివేదానికి నాకు అర్థమైపోతుంది. నేను హడావుడిగా రాసుకుంటాను కాబట్టి నాకు ఆ నోట్స్ అర్థమైపోయిద్ది. ఓకేనా? ఇంకా స్టోరీలోకి వెళ్ళే ముందు నిన్న 17లో ఏం జరిగిద్ది, సృజతి అండ్ సౌమ్యులు వాళ్ళ బామ్మగారి ఇంటికి వెళ్తారు. ఇంకా అక్కడ వాళ్ళిద్దరికి రూమ్లో పెట్టేసి లాక్ చేస్తారు కదా. ఇంకా తర్వాత ఈవినింగ్కి తలుపు తీస్తారు. ఇక అప్పుడు కొంచెం టిఫిన్ తినేసి కొంచెం డిన్నర్ చేసేస్తారు. ఇక మళ్ళీ వెళ్ళి పడుకోమంటది బామ్మగారు. ఎందుకంటే మార్నింగ్ లేచేసి పూజ చేయాలి అని చెప్పి అనుకుంటారు. ఇంకా అక్కడ వచ్చలేమో విజయాని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఆమెని నానా రభస చేయాలి అనుకుంటాడు. తీరా అతనికి మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఆమెకు ఒక డ్రెస్ కొనిస్తాడు. ఆమె అతనికి తలనొప్పిగా ఉంది అని చెప్పి గ్రహించేసి, పదండి సార్ అలా వెళ్ళేసి టీ తాగుదాము అని చెప్పేసి ఫుట్పాత్ దగ్గర ఆపిద్ది. అందుకు వత్సలు ఆమె మీద సీరియస్ అవుతాడు ఫస్ట్. కానీ ఆ టీ టేస్ట్ చూశాక నిజంగా ఒప్పేసుకుంటాడు. నేను 5 స్టార్ హోటల్లో తాగాను అండ్ క్యాఫ్టేరియాస్లో తాగాను అండ్ ఎక్కడ తాగినా కానీ నాకు ఈ టేస్ట్ రాలేదు. నేను ఫస్ట్ టైం ఇలా ఫుట్పాత్ మీద తాగటము. థ్యాంక్స్ నాకు ఇలాంటి మంచి టీ ఇప్పించినందుకు అని చెప్పేసి అని అంటాడు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే ఇక సౌమిల్, సృజతి బామ్మ చెప్పినట్టు పొద్దున్నే లేచి రెడీ అయిపోతారు. సృజతి ఏమో పచ్చటి పట్టుచీరకి ఎర్రటి అంచు ఉన్న పట్టుచీర కట్టుకొని మెడలో మంగళసూత్రాలతో పాటుగా బామ్మగారిచ్చిన నగలు కూడా వేసుకొని తల నిండా పూలు పెట్టుకొని మహాలక్ష్మిలాగా రెడీ అయి ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన బామ్మగారు సృజతిని చూసి చాలా సంతోషపడిపోతారు. ఇంకా సౌమిల్ కూడా పట్టు పంచ, దాని మీద రెడ్ కలర్ కుర్తా వేసుకొని రాకుమారుడిలాగా తయారవుతాడు. ఎందుకంటే ఆమె చీరలో రెడ్ అంచు ఉంది కాబట్టి అతనికి కూడా రెడ్ కలర్ కుర్తా అందించింది పద్మావతి గారు. సౌమిల్ అమ్మమ్మ గారు సరోజతోటి అంటా ఉంటారు, మా సౌమిల్ హడావుడిగా పెళ్లి చేసుకున్నాడు కానీ మహాలక్ష్మి లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చూడటానికి సృజతి చూడు ఎంత బాగుందో. ఈ అమ్మాయిని చూశాక నాకు సౌమిల్ మీద ఉన్న కోపం పోయింది. ఏ జన్మలో ఏం అదృష్టం చేసుకున్నాడో నా మనవడు. కుందనపు బొమ్మ లాంటి అమ్మాయి వీడికి భార్యగా వచ్చింది అనేసి అంది. ఆ మాటలు విన్న సృజతి సిగ్గుపడిపోయింది. ఆమె మాటలు విన్న సౌమిలేమో, అమ్మమ్మ అయితే నేను బాలేనా అనేసి అన్నాడు బుంగమూతి పెడుతూ. ఆమె సౌమిల్ చుట్టూ మెట్టికలు విరుస్తూ, నీకేంట్రా, నువ్వు యువరాజుగా అంటే ఏం తీసిపోవు అని అంటూ అతని తల చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచింది. ఇంకా పదండి మనకి టైం అయిపోతుంది అంటూ మీ ఇద్దరు చూడటానికి చక్కగా పార్వతీ పరమేశ్వర్లాగా ఉన్నారు అని అంటూ సరోజ వైపు తిరిగి, వీళ్ళకి సాయంత్రం వచ్చాక దిష్టి తీసేయి, ఎంతమంది కళ్ళు పడతాయో నా మనవడు మనవరాలి మీద అని అంటూ, మళ్ళీ సరోజ పూజ సామాగ్రి అన్నీ తీసుకున్నావా? మళ్ళీ గుడికి వెళ్ళినప్పుడు అమ్మగారు అది లేదు, అమ్మగారు ఇది లేదు అని చెప్పేసి అన్నావంటే అక్కడి నుంచి నిన్ను ఒక్కదాన్ని ఇంటికి తిరిగి పంపించి అవి తెప్పించేస్తాను, అర్థమవుతుందా అని కొంచెం గట్టిగా అన్నారు బెదిరిస్తున్నట్టు. అందుకు సరోజ నవ్వుతూ, లేదమ్మగారు అన్నీ తీసుకున్నాను, ఏమీ మర్చిపోలేదు అని అన్నది. అందుకు సరే ఈసారి మర్చిపోయా అని అనాలి, అప్పుడు చెప్తా నీ సంగతి అని అంటూ అందరూ గుడికి దారి తీశారు. అందరూ గుడికి చేరుకునేటప్పటికే ఆ ప్రాంగణం అంతా ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది. అప్పుడే సూర్యుడు భూమిపై తన కిరణాలను ప్రకాశింపచేస్తూ తల్లి దుర్గమ్మదేవికి తన వంతు నైవేద్యంగా తన కిరణాల్ని సమర్పించాడా అన్నట్టుగా ఉంది ఆ ఆలయ ప్రాంగణం అంతా. శుభ్రంగా కడిగి పేడతో అలికి అందమైన రంగవల్లులతో అలంకరించబడి రంగురంగుల పువ్వులతో మామిడి తోరణాలతో
మరియు అరటి మొక్కలతో అలంకరించబడి ఉంది. సుజతికి అది అంతా చాలా కొత్తగా, వింతగా అనిపించింది. ఎందుకంటే ఆమె బెంగుళూరులో ఉన్నప్పుడు ఏ గుడికి వెళ్ళినా కానీ ఇంతటి అలంకరణ, ఇంత పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టు ఆమె ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా హడావుడిగా వెళ్ళటం, హడావుడిగా దండం పెట్టుకోవడం, వచ్చేయటం అంతే ఉండేది. కానీ ఇలా రంగవల్లులేయటం, పేడతో అలకి అక్కడ రంగవల్లులు పెట్టడం ఇంత ఇదిగా చూడలేదు. అండ్ అక్కడేమో జనాలు తండోపతండాలుగా రావటం వల్ల ఆమె ఏ గుడిని ఎప్పుడు బెంగుళూరులో శ్రద్ధగా గమనించింది కూడా లేదన్నమాట. ఆమె ఆ ప్రాంగణంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఏదో తెలియని అలౌకిక ఆనందానికి, పాజిటివ్ వైబ్స్ వస్తున్నట్లుగా ఫీల్ అయింది ఆమె. ఇది అంతా ఎంత హాయిగా ఉంది ఇక్కడ అని మనసులో అనుకుంటూ ఉండగా పూజారి గారు అమ్మమ్మని పలకరించడానికి అన్నట్టు దిగి రావటం చూసింది. ఇలా బెంగుళూరులో ఎవరు ఎవరిని ఆహ్వానించటం కూడా ఆమెకు చూసినట్టు గుర్తులేదు. వస్తూనే అరే అమ్ 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 అమ్మమ్మ అమ్మగారు వచ్చేసారా అని అంటూ పూజకి అన్ని ఏర్పాట్లు చేశాను. దంపతులు అమ్మగారికి అభిషేకం చేస్తే చాలు అని అన్నాడు. అందుకు పద్మావతి గారు ఏ దానికి లోటు రాకూడదు పూజారి గారు. మీరు చెప్పినట్లే నెయ్యి, వెన్న, పాలు, పసుపు, పెరుగు అన్నీ తెప్పించి పెట్టాను ఎక్కువగానే. కాబట్టి వీళ్ళిద్దరి పేర్లతో అమ్మవారికి అభిషేకము, అర్చన చేయించండి. అలానే అన్నదానము పెట్టించండి. అలానే అమ్మను అలంకరించడానికి నేను ఇచ్చిన చీరతోటే అలంకరించండి అని అంటూ తాను తెచ్చిన సామాగ్రిని పంతులు గారికి ఇప్పించింది. సరే అమ్మ రండి అంటూ పూజారి గారు ముందుకు వెళ్ళగానే అందరూ వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకొని మంగళహారతులు ఇచ్చారు. నెయ్యి, పాలు, పెరుగు, వెన్న, పసుపు, కుంకుమలతోటి అభిషేకం చేశారు అమ్మవారిని. అమ్మవారిని చూసి సుజతి ముగ్ధురాలైపోయింది. అన్ని బంగారపు మెరుపులతో దగదగా మెరిసిపోతున్న అమ్మవారిని చూస్తూ సుజతి పట్టరాని ఆనందానికి లోనైంది. అది చూసిన పద్మావతి గారు, అమ్మాయి వచ్చే ఏడాది కల్లా పండంటి బిడ్డను, మహాలక్ష్మి లాంటి మనమరాలని నువ్వు నాకు ఇవ్వాలే మనమరాలా, నేను ముది మనవరాల్ని ఎత్తుకోవాలి అని అంటూ అంది. అందుకు సృజతి, సౌమిల్ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆ తర్వాత హారతి, అభిషేకాలు, మంగళహారతి అన్నీ అయిపోయాయి. పూజ అయిపోయే సమయానికి చాలా సమయమే పట్టింది. పొద్దున్నే లేవటం వల్ల, అది రాత్రి సరిగా తినకపోవటం వల్ల ఒక్కటే అలసటగా అనిపించింది సృజతికి. ఇక పూజారి గారికి వంగి ఆయన పాదాలకు నమస్కారం చేద్దాం అనుకునే సమయానికి సృజతి తూలి ముందుకి పడబోయింది. అది గమనించిన సౌమిల్ ఆమెని గబక్కన పట్టుకొని, ఏంటి అలసిపోయావా, నీరసంగా ఉందా అని గాబరాగా అడిగాడు. అందుకు సృజతి, హా అవును, ఎందుకో కొద్దిగా లైట్గా తల తిప్పుతున్నట్టు అనిపించింది అండ్ నీరసంగా కూడా ఉంది అని అంది చిన్నగా సౌమిల్ తోటి. ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఇంకేమైనా ఉన్నాయేమో అనుకున్న సౌమిల్ సృజతి తోటి, కదా అక్కడ ఒక పక్కకి కూర్చుందు కానీ అని అంటూ మండపంలో ఒక పక్కకి చూపించాడు. అది చూసిన పద్మావతి అమ్మగారు, ఇంకా ఏ కార్యక్రమాలు లేవురా మనవడా, మీ ఇద్దరు బాగా అలసిపోయారు కాబట్టి సరోజతోటి ఇంటికి వెళ్ళండి అనేసి అమ్మమ్మ ఆజ్ఞాపించింది. సరోజ కదిలి ముందుకు నడిచింది. కానీ సౌమిల్, సృజతి ఇద్దరు ఇంకా అక్కడే నిలబడి ఉండటంతో వాళ్ళు రావట్లేదని వెనక్కి తిరిగి చూసింది. ఏంటి బాబుగారు రావట్లేదు అని అనగానే, అమ్మమ్మతోటి వెళ్దాం సరోజ అని అన్నాడు సౌమిల్. అది విన్న పద్మావతి గారు, పర్వాలేదులేరా, మీ ఇద్దరు వెళ్ళండి, సృజతికి చాలా నీరసంగా ఉన్నట్టుంది, ఆ అమ్మాయికి ఇలాంటివి అలవాటు లేవనుకుంటా, అలసిపోయినట్టుంది, నిన్న అసలుకే చాలా ప్రయాణం చేసి వచ్చారు కదా, కాబట్టి మీ ఇద్దరి ఇంటికి వెళ్ళండి, నేను పూజారి గారితో మాట్లాడి మళ్ళీ మీ వెనకే వస్తాను అని అంది. అందుకు సౌమిల్, పర్వాలేదమ్మమ్మ, నేను సృజతి, సరోజ కారులో కూర్చుంటాం, సో మీరు రండి, అందరం కలిసే వెళ్దాం,
మళ్ళీ మీళ్ళొక్కళ్ళే ఎలా వస్తారు? అసలుకే ఎండ ఎక్కువ అవుతుంది కదా అని అన్నాడు. అందుకు, ఏమిట్రా మనవడా, నా ఊర్లో నాకే మర్యాదలు చేస్తున్నావా? సరే, మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి, నేను పంతులు గారితో మాట్లాడి 5 నిమిషాల్లో వచ్చేస్తాను అని అంటూ మళ్ళీ పూజారి గారి వద్దకు వెళ్తూ వెనక్కి తిరిగి మళ్ళీ సౌమిల్తోటి అన్నారు. సౌమిల్, సృజతిని నీ చేతితో ఎత్తుకొని తీసుకొని వెళ్ళు, ఎందుకంటే అమ్మాయి చాలా నీరసంగా ఉంది అని అన్నారు. ఆ మాటకి కంగు తిన్న సౌమిల్, నేనా అని అన్నాడు. హా, నువ్వే. నువ్వు నీ భార్య అని నువ్వు కాకపోతే ఇంకెవరు ఎత్తుకుంటారా? మీ ఇద్దరు భార్యాభర్తలే కదా, కాబట్టి అమ్మాయిని నడిపించకుండా ఎత్తుకొని వెళ్ళు అని అన్నారు. ఇంకా చేసేదేమీ లేక సృజతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. సృజతి అతని మెడ చుట్టూ దండలా చేతులు వేసింది. సౌమిల్ సృజతిని ఎత్తుకున్న తీరుతో ఆమె ముఖానికి అతని బుగ్గలు అతి దగ్గరగా వచ్చాయి. అది గమనించగానే సృజతి గుండె వేగంగా కొట్టుకుంది. ఒక్క క్షణం అతని వైపు తేరిపారా చూస్తూ, చాలా అందంగా ఉన్నాడు, పున్నమి చంద్రుడిలా అనేసి అనుకుంది. అతను ఆమె వైపు చూడగానే ఆమె వెంటనే తన కళ్ళని కిందకి దించేసుకుంది. ఇక 5 నిమిషాల తర్వాత కారు దగ్గరికి వచ్చి ఆమెని కిందికి దించాడు. ఇక ఆ తర్వాత అమ్మమ్మ గారు కూడా రావటంతో అందరూ ఇంటికి బయలుదేరారు. 20 నిమిషాలకి ఇంటికి చేరుకున్నారు. అతని వెచ్చటి స్పర్శ ఆమెని ఇంటికి వచ్చాక కూడా వదిలిపెట్టకుండా వెంటాడుతున్నట్టే అనిపించింది. ఇంకా అతని చేతుల్లోనే ఉన్నట్టు, అతని గుండెకి దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. అతని స్పర్శనే ఆమె ఇంకా ఫీల్ అవుతూనే ఉంది. ఇంతలో అమ్మమ్మ గారు మాట్లాడుతూ, సౌమిల్ అండ్ సృజతి, ఇద్దరూ కాసేపు విశ్రాంతి తీసుకోండి, పొద్దునెప్పుడో లేచారు కదా, అలసిపోయారు, ఈలోపు సరోజ టిఫిన్ తయారు చేస్తుంది అని అంటూ సరోజ, అక్కడ దోశల పిండి ఉంది, దోశలు వేసేయ్, అలానే ఇది అమ్మవారి ప్రసాదం కాబట్టి జాగ్రత్తగా ఉంచు, ఇది మనమందరం తిన్న తర్వాత మనం కొంతసేపు రెస్ట్ తీసుకుందాం అని అందరికీ ప్రసాదాన్ని పంచిపెట్టింది. ఆ తర్వాత సరోజతోటి, నువ్వు కూడా కొంచెం సేపు రెస్ట్ తీసుకో సరోజ, తర్వాత నువ్వు దోశలు వేశాక పిల్లల్ని లేపు, అప్పటిదాకా వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు, పొద్దున ఎప్పుడో లేచారు, నిన్న కూడా సరిగా ఫుడ్ తీసుకోలేదు వాళ్ళు అని అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. అలానే సౌమిల్, సృజతీలు కూడా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. ఇక నెక్స్ట్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న వర్షల్, నీలవేణి, త్వరగా టిఫిన్ తీసుకొనిరా, త్వరగా వెళ్ళాలి అని అరుస్తున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రణవ్, ఏమిటోయ్ బామర్ది, ఏమిటి ఈరోజు అంత తొందరపడుతున్నావు, ఇంకా 9 కూడా కాలేదు కదా, ఏంటి స్పెషల్ అని అంటూ అతని పక్కనే కూర్చుంటూ అతని భుజం మీద తట్టి అడిగాడు. అందుకు వత్సల్, స్పెషలా నక్కాడా, ఏం లేదు, నేనే ముందెళ్ళాలి, ఎందుకంటే ఇప్పుడు నేనే కదా బాస్ని, నేనే లేటుగా వెళ్తే ఇంకా నా కింద వర్క్ చేసేవాళ్ళు నాకంటే లేజీగా తయారవుతారు అని నేనే వాళ్ళకంటే ముందుగా వెళ్ళాలి అని అనుకుంటున్నాను అంటూ అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన స్వర్ణలతాదేవి గారు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వాళ్ళిద్దరూ మాట్లాడుతున్న మాటల్ని వింటూ ఉంది. అంతలో వత్సల్ వాళ్ళ అమ్మ వైపు చూస్తూ, నువ్వు అపాయింట్మెంట్ చేసిన నా పిఏ పనులు కూడా నేనే చేయాల్సి వస్తుందమ్మా, అలాంటి పిఏని నాకు పెట్టావు, అది అస్సలకి పని చేయదమ్మా, పని దొంగ అని అంటూ ఆమె మీద లేనిపోని నిందలు వేశాడు. అందుకు స్వర్ణలతాదేవి గారు, వత్సల్, తను వచ్చింది నిన్ననే కదా, తనకి పని చేత కాకపోతే నువ్వు నిదానంగా చెప్పి చేపించుకో, ఈ పని తనకి కొత్త కదా, ఎవరైనా కానీ ఒక్క రోజులో పని అంతా నేర్చుకుంటారా, ఎక్కడ ఏ వస్తువులు ఉన్నాయో ఆ అమ్మాయికి పరిచయం చేయాలి కదా, నువ్వు నిదానంగా చెప్పు, ఒక వారం రోజులు టైం ఇవ్వు అనేసి అంది. అందుకు వత్సల్, అంత నిదానంగా చెప్పి చేపించుకోవడానికి ఆమె ఏమన్నా నా మామ కూతురా, లేకపోతే నేను పెళ్లి చేసుకున్న పిల్లనా, నా పియ్యేగా వచ్చిన దానికి నేను పని చేసి పెట్టడం ఏమిటమ్మా, చోద్యం కాకపోతేనో మరీ నీ ప్రేమ, నీ విశాల హృదయం నా మీద ఎక్కువైపోయిందమ్మా, నీ విశాల హృదయంతో నేను కష్టపడుతున్నానని ఒక్కసారి గమనించుకోమ్మా అనేసి అన్నాడు కొంచెం నిష్ఠూరంగా.
అంతలో ప్రణవ్ అతని పక్కకు చేరి, ఏంటి బామర్ది, నా చెల్లెల్ని అప్పుడే ఇంటికి తెచ్చే పనులు చూస్తున్నావా ఏంటి? ప్రతిసారి నా మామ కూతురా, నా భార్యనా అని అంటున్నావు. గబుక్కన తదాస్తు దేవతలు ఉంటే నిజంగానే ఆ అమ్మాయి నీ భార్య అయిపోయిద్దేమో, చూసుకో మరి అని అన్నాడు అతని వంక చూస్తూ కన్నుగీటుతూ. ఆ మాటలకి వత్సల్ వాళ్ళ బావ చుట్టూ చేతులు వేసి, ఈరోజు అయిపోయావు బావ నా చేతిలో అని అంటూ వాళ్ళక్కని చూస్తూ, అక్క, ఈరోజు నీ భర్త నా చేతిలో హతమైపోతాడు అని అన్నాడు. అనగానే ప్రణతి వెక్కిరిస్తూ, ఏంట్రా, నా భర్తను పట్టుకొని అన్నన్ని మాటలు అంటున్నావేంటి? అతను ఇంటి అల్లుడు, మర్యాదగా నా భర్త మీద చేతులు తీ అని అంటూ గట్టిగా అరిచింది నవ్వుతూ. అది విన్న వత్సల్, చెప్తా, మీ అందరికీ నేనంటే బాగా అలసైపోయాను ఈ 2-3 రోజుల్లో. నాకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు చెప్తా మీ అందరి పని అని అంటూ ఉన్నాడు. అంతలో నీనవేణి వాళ్ళందరికీ వేడి వేడి టిఫిన్ తీసుకొచ్చి సర్వ్ చేసింది. ఆ తర్వాత వత్సల్ ఆఫీస్కి చేరుకున్నాడు. హడావుడిగా వెళ్ళిపోయాడు. ముందుగా వెళ్ళి విజయ ప్లేస్ని చూశాడు. ఆ ప్లేసు ఖాళీగా వెక్కిరించింది అతన్ని. టైం చూస్తే ఉదయం 9 గంటలైంది. అది చూసి, ఏంటి ఈరోజు ఇంకా ఎవరు రాలేదు, అసలు ఈ టైంకేనా వచ్చేది, లేకపోతే అందరూ లేటుగా వస్తున్నారా రోజు, లేకపోతే నేనే తొందరగా వచ్చానా అని అనుకుంటూ ఇండస్ట్రీ టైమింగ్స్ ఏంటి అనేసి ఒకసారి ఆ టైం టేబుల్ని చెక్ చేశాడు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆఫీస్ టైమింగ్స్ అని ఉంది. అది చూసిన వత్సల్, ఛ, నేనే అనవసరంగా ముందొచ్చేసానా అని అనుకుంటూ తానని తాను తిట్టుకుంటూ ఉండగానే అంతలోకి అక్కడికి తుఫాన్లా దూసుకొచ్చేసింది మనస్వి. ఆమె వచ్చేసరికి అటు తిరిగి ఏదో ఫైల్ చెక్ చేసుకుంటూ ఉన్నాడు. అదేమి గమనించని మనస్వి అతని రూమ్లోకి డైరెక్ట్గా వచ్చేస్తూనే, ఏంటి, వాళ్ళిద్దరూ కలిసి ఊరికి వెళ్ళారా అని అంటూ గట్టిగా అడిగింది. ఆ వాయిస్ వచ్చిన వైపుకి తిరిగి చూశాడు. అక్కడ కోపంతో నిలబడి ఉంది మనస్వి. ఆమెను చూసిన వత్సల్, మనస్వి, నీకు కొంచెమైనా మనసుందా? ఎవరి రూమ్లోకైనా వచ్చేటప్పుడు మినిమం పర్మిషన్ తీసుకోవాలి అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పోయిందా? ఇది నీ ఇల్లు కాదు, నీ ఇష్టం వచ్చినట్లు హడావిడిగా రావడానికి పోవడానికి. నువ్వు ఇప్పుడు ఈ కంపెనీ సీఈఓ తోటి మాట్లాడుతున్నావు అన్న విషయం గుర్తుంచుకో అని అంటూ ఆమెపై గట్టిగా అరిచేశాడు. ఎందుకంటే అతని కంటి ముందు ఇంకా తన తల్లిని అవమానించిన సంఘటన తిరుగాడుతూనే ఉంది. అందుకు మనస్వి అతని వంక చూస్తూ, ఏంటి, మీ అమ్మని నేను అవమానించానని నువ్వు నాతో ఇంత రూడ్గా మాట్లాడుతున్నావా అని అడిగింది. అందుకు వత్సల్, పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడానికి వచ్చినట్టయితే నువ్వు ఇక్కడి నుంచి దయచేయొచ్చు. ఇది నా ఆఫీస్. నా ఆఫీస్ తోటి నీకు ఏదైనా పని ఉంటే చెప్పు. అది కూడా ముందు నా రూమ్లోకి వచ్చే ముందు పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి బయటికి వెళ్ళి ముందు నా పర్మిషన్ తీసుకొని లోపలికి రా అని అన్నాడు. ఆ మాటలు విన్న మనస్వి, షటప్ వత్సల్, నీకెంత ధైర్యం ఉంటే నాతోటి అలాంటి మాటలు మాట్లాడుతున్నావు? నేనేమి నీ మధ్య తరగతి వదిన లాంటి అమ్మాయిని కాను. అయినా కానీ దానికి ఎంత ధైర్యం ఉంటే నా సౌమ్యులతోటి హనీమూన్కి వెళ్తుంది అని అంటూ అతని మీద అరిచింది. నువ్వు నా ఫ్రెండ్వి కదా, నాకు సపోర్ట్ చేయాల్సింది పోయి నన్ను నువ్వు పర్మిషన్ తీసుకొని లోపలికి రమ్మంటావా? ఇదేనా నువ్వు నాకు ఇచ్చే గౌరవం అని అడిగింది. అందుకు వత్సల్ మాట్లాడుతూ, మా అమ్మతోటి నువ్వు మాట్లాడిన మాటలు బాగున్నాయా? నువ్వు మా అమ్మ మెహ్రా కుటుంబానికి చెందిన ఆమెతోటి పోల్చుకుంటే నువ్వు మిడిల్ క్లాస్ దానివే కదా. అయినా మా మెహ్రా కుటుంబంలోకి వచ్చాక ఎవరైనా కానీ మా స్థాయికి చెందుతారు. అంతేగాని మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ క్లాస్ వాళ్ళు అని అంటూ ఏమీ ఉండదు అనేసి అన్నాడు. అందుకు మనస్వి మాట్లాడుతూ, అవునా, ఆహా, ఇదెప్పటి నుంచి నువ్వు కూడా ఆమెకి సపోర్ట్ చేస్తున్నావా? అయితే నా ప్రేమకి నాకు ఎటువంటి విలువ లేదంటావా? అంటే నాకు మీ ఇంట్లో చోటు దక్కదని అంటున్నావా? సౌమిల్ ఆమెకే సొంతమయ్యాడు అని అంటావా? అలా ఎలా సొంతం అవుతాడు? మొదట నన్ను ప్రేమించాడు కదా, మరి నా ప్రేమ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి అనేసి అడిగింది.
అందుకు వత్సల్ మాట్లాడుతూ, షటప్ మనస్వి, ఏం మాట్లాడుతున్నావు? నీకదంతా గుర్తుంటే ఇంటికి వచ్చి అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు రాకూడదు అని నేను అంటున్నాను. నువ్వు అలా వచ్చి ఇంట్లో అంత అల్లరి చెయ్యకుండా మా అమ్మతోటి మర్యాదగా మాట్లాడి ఉండి ఉంటే ఈ వత్సల్ మెహ్రా ఎప్పటికీ నీకు సపోర్ట్ చేస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు నేను నీకు సపోర్ట్ చేయలేను. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు మా అమ్మని అవమానించావు. అంటే నా హోల్ ఫ్యామిలీని అవమానించినట్టే లెక్క. నన్ను అవమానించినా తట్టుకుంటాను. కానీ నా ఫ్యామిలీ జోలికి వచ్చి మా అమ్మని అవమానిస్తే ఎవరు ఎంతటి వాళ్ళైనా సరే నేను అస్సలు కేర్ చేయను. సో నువ్వు నేనెంత బిజీగా ఉన్నానో నీకు అర్థం కావటం లేదు. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నీ పని నువ్వు చూసుకుంటే బాగుంటుంది అనేసి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా పని నేను చూసుకోవాలి అనేసి అంటూ వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళైపోయింది. దాన్ని ఎవరు మార్చలేరు, ఏమీ చేయలేరు. కాబట్టి గెట్ అవుట్ అని అంటూ గట్టిగా అరిచాడు. అతని మాటలకి ఆమె చాలా ఆవేశపడిపోయి కోప్పడుతూ దుమదుమలాడుతూ ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది, డోరుని గట్టిగా క్లోజ్ చేస్తూ. ఆమె వెళ్ళిన 2 నిమిషాలకి తలుపు తట్టిన సౌండ్ అయింది. అతనికి ఇంకా కోపం వచ్చింది. అంతలోకే మే ఐ కమిన్ సార్ అని అంటూ ఒక గొంతు వినిపించి ఉలిక్కిపడి అటు చూశాడు. అక్కడ విజయ నిలబడి ఉండటం చూసి ఇంకా ఆమె మీద అతని కోపాన్ని చూస్తూ, ఏంటి ఇదేమన్నా నీ మొగుడిల్లు అనుకుంటున్నావా? లేక మీ మామగారి ఇల్లు అనుకుంటున్నావా? మీ మామగారి ఇంటికి వచ్చినట్టు వస్తున్నావు తీరిగ్గా. ఎంతసేపటికి ఎప్పటికీ నువ్వు వచ్చేది? నీకు టైం సెన్స్ అనేది ఉందా లేదా అని అంటూ అరుస్తూ ఆమెకు దగ్గరగా నిలబడ్డాడు. అందుకు ఆమె, సార్ కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి. మీకెందుకు ఇప్పుడు అంత కోపం వచ్చింది? నేనేం చేశాను? నేను కరెక్ట్ టయానికే వచ్చాను కదా అని అంది. అయితే అయితే అతని కోపం అంతా మనస్వి మాట్లాడిన మాటల వల్ల అతనికి చాలా తలనొప్పిగా అనిపించింది. అయితే ఆమె అన్న విజయ అడిగిన మాటలు ఏమీ పట్టించుకోకుండా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని అంటూ ఆమె చేయి పట్టుకొని దగ్గరగా లాక్కొని ఆమె నడుము చుట్టూ గట్టిగా చేతులు వేసుకొని తన వైపుకి గట్టిగా హత్తుకున్నాడు. అది గమనించిన విజయ, సార్ ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. నేను లేటుగా వచ్చాను అని అడగడానికి మీరు నన్ను ఇంత దగ్గరగా పట్టుకొని అడగనవసరం లేదు కదా అడిగింది. అందుకు ఆమెని వదలకుండా, నా మాటలకి ఎదురు చెప్పావని అనుకో, నీ నాలుక కోసి పడేస్తాను అనుకుంటున్నావేమో. నాతో మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని అంటూ ఆమె వైపు చూస్తూ తానని తాను ఒక్క క్షణం మర్చిపోయాడు. కాసేపటికి ఆమె వంక చూస్తూ, ఏంటి ఇంకా ఇక్కడే నుంచున్నావు? నా ముఖాన్ని ఏం చూస్తున్నావు? నా ముఖం మీద ఏమైనా తోలుబొమ్మలాటలు ఆడుతున్నాయి అనుకుంటున్నావా? పోయి పని చూసుకో అని తిట్టాడు. అందుకు విజయ ఆశ్చర్యపోతూ, సార్ మీరు ఇలా పట్టుకొని నిలబడితే నేను ఎలా నా పని చేస్తాను సార్ అని అంది చిన్నగా. ఇంకా అతను ఆమెని గబక్కన వదిలేసి, పోయి పని చూసుకోపో అని అంటూ, అవును ఈరోజు నా షెడ్యూల్ ఏమిటో చెప్పు అని అన్నాడు ఆమెను వదిలేసి తన కుర్చీలో కూర్చుంటూ. అతని గుండె దడదడలాడుతుంది. అతనికి తన శరీరంలోని వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకున్నట్టు అయింది. ఒక్క క్షణం ఆమె దగ్గరగా నిలబడి ఉన్నప్పుడు ఆమె శరీరం నుంచి సువాసన ఒకటి అతని నాసికాపుటాలకు చేరి అది వదిలి వెళ్ళనంటూ మారం చేస్తుంది. ఆమెకి కూడా ఇంచుమించు అదే పరిస్థితి ఉంది. ఆమె కళ్ళల్లోకి చూస్తూ ల్యాప్టాప్ని తెరుస్తూ ఉన్నాడు. అంతలో ఆమె ముంగురులు ఎగురుతూ వచ్చి ఆమె ముఖాన్ని ముద్దాడుతూ ఉన్నాయి. అది చూసిన వత్సల్ గబగబా ఆమె దగ్గరికి వచ్చి ఆమె వెంట్రుకలను తీసి ఆమె చెవి వెనక్కి పెట్టాడు. అతని వేళ్ల స్పర్శకి ఆమె చటుక్కున పైకి లేచి అతనితో ఏదో మాట్లాడే లోపే ఆమె పెదవులపైన వేలు పెట్టాడు. విజయ అతని బిహేవియర్కి భయపడిపోయి అలానే గుడ్లప్పగించి చూస్తూ ఉంది. ఆమెకి అది అంతా అయోమయంగా ఉంది. అదేంటి ఇప్పటిదాకా నా మీద గయ్యమంటూ అరిచాడు, ఇప్పుడేమో ఇలా బిహేవ్ చేస్తున్నాడు. అసలుకి ఇతన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అయినా ఇప్పుడెందుకు ఇంత దగ్గరగా వచ్చాడు? నేనేమన్నాను అని అంటూ ఆలోచిస్తుంది.
అతను తనకి ఆకర్షితుడవుతున్నాడో అర్థం కాలేదు. తన దగ్గర అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడో అర్థం కాలేదు. మళ్ళీ ఏం తిట్టడానికి వచ్చాడో అని భయపడిపోతూ, ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తికమకబడిపోతూ ఉంది. ఆ ఆ సిట్యుయేషన్‌కి ఆ అమ్మాయి గుండె దడదడలాడుతూ ఉంది. ఇంతలో ఆ ఆఫీస్‌లో హెచ్ఆర్‌గా పనిచేస్తున్న అభిజ్ఞ లోపలికి వచ్చేసింది. అంతలో వాళ్ళిద్దరిని ఆమె అంత సన్నిహితంగా చూసి చలించిపోయింది. వాళ్ళిద్దరూ అంత సన్నిహితంగా ఉండటం చూసి తట్టుకోలేకపోయింది. మళ్ళీ వెనక్కి వెళ్ళినట్టే వెళ్ళి అని అంటూ దగ్గుతూ ఇద్దరిని మళ్ళీ వాస్తవంలోకి తీసుకొని వచ్చింది. ఆమెని చూడగానే ఇద్దరు యథాస్థానంలోకి వెళ్ళిపోయారు. ఆమె ఏమీ చూడనట్టు, ఏమీ ఎరగనట్టు, "సార్, ఢిల్లీ ఇండస్ట్రీ ఫైల్‌ని ఒకసారి చెక్ చేయండి సార్" అని అంటూ విజయ వైపు ఊరిమి చూస్తూ, తినేసేలాగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె అక్కడి నుంచి తన క్యాబిన్‌లోకి వెళ్ళగానే తన టేబుల్ మీద పెట్టి ఉన్న కాఫీ కప్పుని విసిరి నేలకేసి గట్టిగా కొట్టింది కోపంగా. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా సరే ఇలాంటి సిరీస్ వినే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా నా ఛానల్‌ని పంపించి మీ అమూల్యమైన ప్రేమని నాకు సపోర్ట్‌గా అందించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.